లోకేష్ పాదయాత్ర ముగింపు సభ జరిగింది. పాదయాత్ర గురించి మీ అభిప్రాయం? అభిప్రాయం ఏంటంటే వాళ్ళు దశ అనేది వాళ్ళకి వచ్చేసింది కాబట్టి తిరగాలి, మరి సందులు గొంతులు తిరిగితేనే కానీ మరి వాళ్ళు డెవలప్ అవుతారని ఆలోచనలో ఉండి తిరగాలిగా తిరుగుతున్నారు, అంతే తప్ప ఏమి లేదు. అంటే ఆ పాదయాత్ర నిన్న ముగింపు సభ కూడా చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర కావచ్చు, ఇప్పుడు లోకేష్ చేసిన పాదయాత్ర రెండింటికి మధ్య తేడా అంటే ఏం చెప్తారు? రెండింటికి మధ్య తేడా ఏంటంటే మనుషులను బట్టి జనాలను బట్టి తెలిసిపోద్దండి. తేడా మనం చెప్పవసరంలా. ఇప్పుడు ఆయన వెనకాల ఎంతమంది వస్తారు, ఆయన చేసిన పథకాలు అందరికీ తెలిసిన విషయం. ఎంతమంది ఎన్ని ఒక్కొక్క ఇంట్లో ₹1,00,000 పైన లబ్ధిదారులు ఉన్నారు. ఏంటి అమ్మఒడని మరి మరి ఆటోలకు 10,000 కానీ మిషన్లకు 10,000 వేయడం కానీ ఏంటి మరి ఇంకా చదువుల విషయంలో కానీ మరి ఇటువంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. కనీసం ఇంటి కుటుంబానికి వచ్చి ₹1,00,000 పైన లబ్ధిదారులు అయి ఉన్నారు. అటువంటిప్పుడు మరి ఆయనకి ఓటేస్తారు కదా సార్ కదా. కానీ ఒక కుటుంబంలో ఒక మనిషి అన్న లబ్ధిదారులు అయ్యారుగా. లబ్ధిదారులు అయ్యారా లేదా? ఒక కుటుంబంలో వచ్చేసి 10 మంది ఉండవు కనీసం ఇద్దరన్నా పొందారుగా. 18,000 ఒకళ్ళకి వచ్చినాయా, 10,000 వచ్చినాయా, మరి ఇట్లా మరి అమ్మఒడి పడిందా 14,000, మరి అన్నీ లెక్కేసుకొని ₹1,00,000 పైన అయినాయి కదా. మరి లబ్ధిని పొందాను. మాకు అక్కడ జగనన్న గారు ఇచ్చిన ఇల్లు 7 లక్షలు పెట్టి ఇచ్చారు వైఎస్ కాలనీలో సింగినగర్లో. మరి ఇల్లు అక్కడే ఉంటున్నాం, రూపాయి బిళ్ళ కట్టలేదు. మరి మేము లబ్ధిదారులమే కదా మేము. అలాగే చూసినట్లయితే లోకేష్ నిన్న కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన విషయం చెప్పండి. అవునులేండి, చెప్పండి. ఆయన ఏమన్నాడంటే, ఇంకా యుద్ధం మొదలైంది జగన్, నీకు ఈ టైం అయిపోయింది, నీతో యుద్ధమే చేస్తాను, తాడేపల్లి ఏదైతే ఉందో ఆ ప్యాలెస్ బద్దలు కొడతామంటున్నాడు. ఆయన బద్దలు కొడదాం అంటున్నారా? చెయ్యొచ్చు చూడమనండి, ఏం లేదు. ఒక కనుచూపు మేరకున్నా చాలు. అప్పుడు ఏంటి అనేది మేమేంటనే చూపిస్తాం. అలాగే ఏదైతే ఉందో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, ఇంకా రానున్న రోజుల్లో టైం అయిపోయింది, 100 రోజులు నేను దించేస్తాం అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అన్న ఆయన ఏమన్నా జ్యోతిష్కుడు ఏంటి చెప్పడానికి? జ్యోతిష్కుడు ఏంటి ముందుగానే కాలజ్ఞానం తెలుసుకొని చెప్పడానికి కదా? కాదు కదా, ప్రజలే నిర్ణయించాలి ఏదైనా. ఆయన ఏం చేశాడు, ఎన్ని మేలు పొందామో మేము అందరం మాకు తెలుసు కాబట్టి ఆయన తప్పకుండా మేము ఓట్లు అందరం వేసి గెలిపిస్తాం. అంటే ఆయన ఏమంటున్నాడంటే, ఆయన పాదయాత్ర చేసినాడు కదా, ఆ పాదయాత్ర జరగకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి భయంతోనే జీవో నెంబర్ 1 తీసుకొచ్చి ఎటువంటి సభలు పెట్టకూడదని చెప్పాడు. నన్ను చూస్తే భయపడిపోతుంది జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఆయన. ఎటువంటి దొంగనా కొడుకులు ఉన్నప్పుడు ఏం చేస్తాం? జీవో తెచ్చాడు, అది ఆయన మంచికేగా తెచ్చింది, చెడుకు అయితే కాదు కదా. మరి వీళ్ళంతా కాపలా కాస్తున్నారేమో మరి ఏమైనా చేద్దామనే ఉద్దేశంతో, అందుకని పక్కన పైన ఉంటారు వాళ్ళు. అంటే ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ రాజ్యాంగం నడవట్లేదు, రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని చెప్పి నారా లోకేష్ వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజ్యాంగం అనేది లేకోకుండానే ఆయన సొంతగా రాసేస్తాడేమో. అదే ఆయన కూడా మన అంబేద్కర్ లాగా డైరీ రాస్తున్నాడు, చదువుకొని బాగా డైరీ రాస్తున్నాడేమో. ఆయన పోనీలే, ఆయన రాజ్యాంగం తీసుకురమ్మనండి. ఆయన రాజ్యాంగం వస్తే అప్పుడు ఏంటంటే తెలిసితే 10 సంవత్సరాలు ఏలేరుగా పరిపాలన, ఏం జరిగిందో తెలుసుగా. ఆ పరిపాలనకు ఈ పరిపాలనకు ఏంటనే తెలిసింది కదా. లబ్ధిదారులు మేము ఎంత లభ్యం పొందాం అనేది మాకు తెలుసు. ఆయన ఉన్నప్పుడు పెన్షన్ అంతా, ఇప్పుడు జనవరికి మళ్ళీ 3,000 చేస్తున్నాడు రేపటి నుంచి. అలాగే నిన్న చూసినట్లయితే ఆ సభకు ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ రావడం జరిగింది. వీళ్ళకందరూ భయం అండి, మా జగనన్న వస్తాడేమోనని భయపడి వీళ్ళంతా ఒకటవుతున్నారు అంతే. అదే మా జగనన్న గెలుస్తాడని వాళ్ళు భయపడి వాళ్ళంతా ఒకటిగా అవుతున్నారు అంతే తప్ప ఏమి లేదు అక్కడ. వాళ్ళ అడవుడు తప్ప ఏమి లేదు అక్కడ. అంటే నిన్న పవన్ కళ్యాణ్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళ మీద దాడులు పెరిగిపోతున్నాయి, ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన టార్గెట్ చేసి పంపిస్తున్నాడేమో మహిళల మీదకి, అలా జగనన్న మీద పెడుతున్నాడేమో, ఎవరికి తెలుసు కదా. కాదండి, అందుకనే ఆడవాళ్ళకు రక్షణ కల్పిస్తాక అందరిని పెళ్లి చేసుకోమన్నాడు, ఆయన రక్షణగా ఉంటాడు. మరి అది అంటే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎక్కడెక్కడైతే ఒంటరి మహిళలు ఉంటున్నారో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళని వేధిస్తున్నారు అని చెప్పి నిన్నే వ్యాఖ్యలు చేశారు. మరొకసారి ఏమండి, నాయకులు ఏంటంటే ఓడిపోయే లక్షణాలు ఉండేవాళ్ళు అట్లాగే మాట్లాడతారు అంతే తప్ప ఏమి లేదు సార్. ఏంటంటే ఎక్కడ మా అన్న గెలుస్తాడని చెప్పేసి భయపడుతున్నారు అంతే తప్ప ఇంకేమి లేదు. మాట్లాడతారు. గోండాగిరి పెరిగిపోయింది, దాడులు పెరిగిపోయి, ఇవన్నిటినీ కూడా ఎదుర్కోవాలంటే టీడీపీ జనసేన పొత్తుండాలని చెప్పి మేము కలుస్తున్నాం అంటున్నాడు ఆయన. కలవమనండి, కలిసి చూడమనండి. వాళ్ళిద్దరు కలిసినా ఇంకొక ముగ్గురు కలిసినా పీకేది లేదు, ఊడేది లేదు.
అర్థమైందా? పీకే లేదు, ఊడేది లేదు, వాళ్ళు లెక్కేసుకోవడం అంతే. చంద్రబాబు నాయుడు గారు కూడా ఫైనల్ గా కొన్ని వ్యాఖ్యలు చేశారు. మీ ఆటలు ఉన్నారు కాబట్టి చెప్పండి. నన్ను గెలిపిస్తే ఆయన ఏం చెప్తున్నాడంటే మీ ఆడవాళ్ళందరికీ కూడా ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అంటున్నాడు, 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ అంటున్నాడు. నిన్న కూడా మరొకసారి మంది ఉంటే ఆడవాళ్ళకి ఒక జిల్లాలో జరిగింది తీసుకొచ్చి ఒక్కో జిల్లాలో ఇప్పుడు పెడతాం కదండి. ఆయన పరిపాలనలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఏం పీకాడండి? ఏం పీకాడు? అప్పుడు ఆ పీకేది అప్పుడు పీకితే ఇప్పుడు దాకా ఉండేది కాదు కదా. ఆయనే ఉండేవాడు కదా ఈ 5 సంవత్సరాలు కూడా పరిపాలన. మరి అప్పుడు ఏం చేశాడు? ఇప్పుడు పెడతాను, ఆ బస్సు ఇప్పిస్తాను, టికెట్ ఇప్పిస్తాను, గ్యాస్ బండి ఇప్పిస్తాను, బస్సు ఇప్పిస్తాను, ఇవన్నీ కాదండి. 10 సంవత్సరాలు చేసావు నువ్వు. అప్పుడు ఏం చేసావు? అసలు నవ్వేవా? చిరునవ్వు ఉందా నీ ముఖంలో? నీ ముఖంలో చిరునవ్వు ఉందా? చిరునవ్వుతో నవ్వుతో ఎవరితోన్నా మాట్లాడావా? అంగన్వాడీ వాళ్ళు జాబ్ కోసం వెళ్ళారు కదా, అంతా మరి ఎవరితో గుద్దిచ్చాడు చెప్పండి? గుర్రాలతో తొక్కిచ్చాడు కదా. మరి అప్పుడు ఆ పరిపాలన ఉన్నప్పుడు మరి వాళ్ళకే పోస్టులు పెట్టి జీతాలు పెంచి అన్నీ చెయ్యొచ్చుగా ఏమండి? మరి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు అప్పుడే. నిన్న చెప్పడం కాదు సార్, ఆయన చేసిన 10 సంవత్సరాల పరిపాలనలో ఏం చేశాడు? ఆయన చేసిన పరిపాలన ఉంది కదా, అప్పుడు చెయ్యొచ్చు కదా, ఇవన్నీ చెయ్యొచ్చు కదా. మరి ఇప్పుడు అడుక్కోని అవసరం ఉండేది కాదుగా, ఆయనే ఉండేవాడుగా. ఆయన చేసినట్లయితే మళ్ళీ ఎందుకండి ఆడవటం మన మీద చెప్పండి? ఈ కరెక్ట్ కాదండి. ఇవన్నీ ఇవ్వమండి, ఇచ్చేది లేదే లేదు, తగ్గేదే లేదు.